స్టిరాయిడ్స్ యూజ్ చేయకుండా మనం న్యాచురల్‌గా మజిల్‌ని బిల్డ్ చేయగలమా? ఈ మధ్య ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఒక ఫేమస్ అయిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ని పట్టుకొచ్చి ఆయన న్యాచురలా? కాదా? అని జడ్జ్ చేయడం. దీనివల్ల కొంతమందికి మేలు జరుగుతున్నప్పటికీ చాలామందికి ఎస్పెషల్లీ జనరల్ ఆడియన్స్‌కి ఎలా పోర్ట్రే అవుతుంది అంటే, సో ఈ స్టిరాయిడ్స్ వాడితేనే బాడీ వస్తుందేమో, న్యాచురల్‌గా ఇది పాసిబుల్ కాదేమో అన్న మైండ్‌సెట్‌తో వాళ్ళను కన్‌ఫ్యూజ్ చేసి పడేస్తున్నారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎలాంటి స్టిరాయిడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్‌గా చాలా మంచి ఫిజిక్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్ యూ నీడ్ ఈజ్ రైట్ గైడెన్స్. ప్రాపర్ డైటింగ్ స్ట్రాటజీ ఉండాలి, ప్రాపర్ ట్రైనింగ్ ప్రోటోకాల్ ఉండాలి, ప్రాపర్ సప్లిమెంటేషన్ గైడెన్స్ ఉండాలి, ప్రాపర్ రికవరీ ఉండాలి. అన్నిటికీ మించి కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ అయితే ఉండాలి. ఇవన్నీ మనం ప్రాపర్‌గా సెట్ చేశామనుకోండి, న్యాచురల్‌గానే క్రేజీ ఫిజిక్‌ని బిల్డ్ చేయొచ్చు. ఈ వీడియోలో అవన్నీ ఎలా సెట్ చేయాలో నేను నేర్పిస్తా. నాతో పాటు కొన్ని నిమిషాల పాటు ఈ వీడియోతో స్టిక్ ఆన్ అయి ఉండండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు నాగార్జున. నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ని. ఈ టీమ్ బాడీ స్కల్ప్టర్స్ అనే కంపెనీలో మేము క్లయింట్స్కి ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సపోర్ట్ చేస్తాం. గత 6 ఏళ్లలో మేము 9,000 మందికి పైగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేశామన్నమాట. ఇన్ కేస్ మీరు కూడా ఎన్రోల్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ మెయిన్ పేజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోండి. లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. హార్డ్ ట్రూత్ అబౌట్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ ఏంటంటే, మనం స్టిరాయిడ్ యూజర్స్తో కంపేర్ చేసుకుంటే మజిల్ బిల్డింగ్ అన్నది చాలా స్లో ఉంటుంది. మన ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి, మన ఏజ్ని బట్టి, మన జెనెటిక్స్ని బట్టి, మన కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ని బట్టి 1 ఇయర్లో ఒక న్యాచురల్ బాడీ బిల్డర్ 3 to 6 కేజెస్ ఆఫ్ మజిల్ని గెయిన్ చేసుకోగలరు. ఈ 3 to 6 అనే నంబర్ మీకు చూడ్డానికి, వినడానికి చాలా చిన్నగా కనిపించినప్పటికీ, ఒకవేళ 6 కేజెస్ ఆఫ్ మజిల్ మీరు గనక గెయిన్ చేసినట్టయితే మీ ఫిజిక్ అన్నది చాలా క్రేజీగా కనిపిస్తుంది. ఇది స్టిరాయిడ్స్ యూజ్ చేసే వాళ్ళకు కొన్ని నెలల్లోనే వచ్చేయచ్చు. బట్ ఇట్ ఆల్సో కమ్స్ విత్ డేంజరస్ హెల్త్ రిస్క్స్. ఈ స్టిరాయిడ్స్ యూజ్ చేసే వాళ్ళకు మనతో కంపేర్ చేసుకుంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. వాళ్ళ రీకవరీ అన్నది చాలా ఫాస్ట్ ఉంటుంది. వాళ్ళ మజిల్ ప్రోటీన్ సింథసిస్ అన్నది చాలా హై ఉంటుంది. మనతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అన్నది పీక్స్లో ఉంటుంది. సో వాళ్ళు చాలా హెవీగా లిఫ్ట్ చేయగలరు, చాలా ఎక్కువ మజిల్ని గ్రో చేసుకోగలరు. ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. న్యాచురల్ బాడీ బిల్డింగ్కి కావాల్సిన ప్రోటోకాల్ ఏ విధంగా ఉండాలో డిస్కస్ చేద్దాం. దీన్ని మనం 4 పిల్లర్స్గా డివైడ్ చేసుకుందాం. పిల్లర్ నెంబర్ 1 ఏంటంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ట్రైనింగ్ అనమాట. ఈ ట్రైనింగ్ కాన్సెప్ట్లో మళ్ళీ మనకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ ఫ్రీక్వెన్సీ. ఒక మజిల్ గ్రూప్ని మనం స్టడీస్ ప్రకారం వారానికి ఒక్కసారి కంటే 2 లేదా 3 సార్లు అంతకంటే ఎక్కువ హిట్ చేస్తే మజిల్ గ్రోత్ అన్నది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. దీనికి మీరు ఎలాంటి ప్రోటోకాల్ అయినా ఫాలో అవ్వచ్చు. పుష్ పుల్ లెగ్స్ అయినా అవ్వచ్చు, అప్పర్ లోవర్ అయినా అవ్వచ్చు, ఫుల్ బాడీ అయినా అవ్వచ్చు. సో మీకు ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో ఆ విధంగా చేయండి. బట్ ఒక మజిల్ గ్రూప్ని 2 టైమ్స్ అట్లీస్ట్ హిట్ చేసేలా ప్లాన్ చేసుకోండి. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ గ్రోత్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. సో మీరు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉండాలన్నమాట. మీరు అదే వెయిట్, అదే సెట్స్, అదే రెప్స్ ప్రతి వారం చేస్తూ వెళ్తే ఎలాంటి ప్రోగ్రెస్ ఉండదు. సో మీరు ఎయిదర్ వెయిట్స్నైనా ఇంక్రీజ్ చేయాలి, రెప్స్నైనా ఇంక్రీజ్ చేయాలి, లేదా సెట్స్నైనా ఇంక్రీజ్ చేయాలి. దీన్ని మీరు వీక్ టు వీక్ అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ లెవెల్స్. మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తే ఎవ్రీ వీక్ మీరు ఈ సెట్స్ని కానీ, రెప్స్ని కానీ, వెయిట్స్ని కానీ ఇంక్రీజ్ చేయండి. లేదా 2 వీక్స్కి ఒకసారి అయినా ఇంక్రీజ్ చేయండి. బట్ సేమ్ సెట్స్ అండ్ సేమ్ వెయిట్తో మాత్రం కంటిన్యూ చేయకండి. థర్డ్ థింగ్, రెపిటిషన్ రేంజ్. ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజెస్కి మనం ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎక్సర్సైజెస్కి తక్కువ లేదా మోడరేట్ వెయిట్స్ని మాత్రమే లిఫ్ట్ చేయగలం. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ బైసెప్ కర్ల్స్. సో ఎక్సర్సైజ్ని బట్టి మనం రెపిటిషన్స్ని చూస్ చేసుకోవాలి. హైపర్ట్రోఫీ అంటే మజిల్ బిల్డింగ్కి సంబంధించినంత వరకు స్వీట్ స్పాట్ వచ్చేసి 8 to 18 రెప్స్ అనమాట. సో ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని మీరు రెప్స్ని చూస్ చేసుకోవాలి. ఫోర్త్ వన్, సెట్స్ రేంజ్. వారానికి ఎన్ని సెట్స్ చేయాలన్నది చాలా ఇంపార్టెంట్. స్టడీస్ ప్రకారం హైపర్ట్రోఫీ వరకు ఒక్క మజిల్ గ్రూప్ని మనం 12 నుంచి 18 సెట్స్ వరకు ట్రైన్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మీరు వీక్లీ లేదా బై వీక్లీ కొంచెం ఇంక్రీజ్ చేస్తూ వెళ్తే ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అన్నది జరుగుతుంది. పిల్లర్ నెంబర్ 2, ఇట్స్ ఆల్ అబౌట్ డైట్. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. డైట్లో ఫస్ట్ థింగ్ క్యాలరీస్. ఎప్పుడైతే మజిల్ బిల్డింగ్ అన్న టార్గెట్ మనకు ఉంటుందో, మెయిన్ థింగ్ మన క్యాలరీస్ అన్నవి సర్ప్లస్లో ఉండాలి. మరీ ఎక్కువ సర్ప్లస్లో కూడా ఉండకూడదు. బేసికలీ బల్కింగ్లో మనకు 2 టైప్స్ ఉంటాయన్నమాట, డర్టీ బల్కింగ్ అండ్ లీన్ బల్కింగ్. మనం చేయాల్సింది లీన్ బల్కింగ్, బికాస్ ఫ్యాట్ ఎక్కువ గెయిన్ అవ్వకూడదు.
సో లీన్ బల్కింగ్లో మన సర్ప్లస్ అన్నది మెయింటెనెన్స్ కంటే 15-20% మాత్రమే ఎక్కువగా ఉండాలి. క్యాలరీస్ని మనం సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన మెయిన్ థింగ్ ప్రోటీన్. మజిల్ బిల్డింగ్లో కీ రోల్ ప్లే చేసే న్యూట్రియంట్ అనమాట ఇది. అట్లీస్ట్ 1.6 నుంచి 2.5 గ్రామ్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ వరకు మనం ప్రోటీన్ని సెట్ చేసుకోవాలి. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ 1.6తో స్టార్ట్ చేయండి, స్లోగా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. సడన్గా ఇంక్రీజ్ చేస్తే కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ప్రోటీన్ మనకు ఎక్కువగా మీట్లో ఉంటుంది, ఎగ్స్లో ఉంటుంది, డైరీలో ఉంటుంది. ఇఫ్ రిక్వైర్డ్ మీకు ఫుడ్ ద్వారా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ రానప్పుడు వే ప్రోటీన్ని చూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ లేదు. ప్రోటీన్ తర్వాత మనం సెట్ చేసుకోవాల్సిన మెయిన్ న్యూట్రియంట్ ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ అన్నవి మన హార్మోనల్ హెల్త్కి కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. మీరు ఓవరాల్ క్యాలరీస్ ఏవైతే సెట్ చేసుకొని ఉంటారో సర్ప్లస్కి, అందులో 20 లేదా 25% ఈ ఫ్యాట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఫ్యాట్స్లో ట్రై గెటింగ్ సమ్ హెల్తీ ఫ్యాట్స్. మనకు హెల్తీ ఫ్యాట్స్ అన్నవి నట్స్లో ఉంటుంది, గీలో ఉంటుంది, ఎగ్ యోగ్స్లో ఉంటుందన్నమాట. డైట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఇంకో న్యూట్రియంట్ ఏంటంటే ఫైబర్. మీరు ప్రతి మీల్లో ఎయిదర్ వెజిటేబుల్స్ లేదా ఫ్రూట్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే మీ బాడీకి కావాల్సిన ఫైబర్ అన్నది దొరుకుతుంది. అప్పుడు మీ గట్ హెల్త్ అన్నది ప్రాపర్గా ఉంటుంది. పిల్లర్ నెంబర్ 3 రికవరీ. ఇందులో స్లీప్ అన్నది మీ హార్మోనల్ ప్రొడక్షన్కి కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మజిల్ బిల్డింగ్కి సపోర్ట్ చేసే టెస్టోస్టిరాన్ హార్మోన్ అన్నది ఎంత ఎక్కువ బాడీకి రెస్ట్ ఇస్తే అంత బాగా ప్రొడ్యూస్ అవుతుంది. రికవరీలోనే సెకండ్ థింగ్ ఏంటంటే రెస్ట్ డేస్. చాలామంది వారానికి 7 రోజులు 6 రోజులు ట్రైన్ చేస్తూ ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. మనం జనరల్గా అనుకునేది ఏంటంటే ఎక్కువ ట్రైన్ చేస్తే ఎక్కువ మజిల్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి. బట్ మజిల్ అన్నది జిమ్ బయట గ్రో అవుతుంది. మీ బాడీకి మీరు ఎంత ఎక్కువగా రెస్ట్ ఇస్తే అంత ప్రాపర్గా రికవర్ అయ్యి అంత బెటర్గా మీ మజిల్ గ్రోత్ అన్నది ఉంటుంది. మీరు ఒకవేళ బిగినర్ అనుకోండి, జస్ట్ 3 or 4 days ట్రైన్ చేస్తే చాలు. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ లిఫ్టర్స్ అయితే 4 to 5 days చేయండి. ఇఫ్ యు ఆర్ అన్ అడ్వాన్స్ లిఫ్టర్ 5 to 6 days చేయండి, సరిపోతుంది. మీ బాడీకి వీక్లో అట్లీస్ట్ 1 day అయినా రెస్ట్ ఇచ్చి తీరాలి. పిల్లర్ నెంబర్ 4 అండ్ ద లాస్ట్ వన్, సప్లిమెంట్స్. దీన్ని ఎందుకు లాస్ట్లో పెట్టానంటే ఇదంతా ఇంపార్టెంట్ కాదు కాబట్టి. మార్కెట్లో మీరు చూసినట్టయితే వేల కొద్ది సప్లిమెంట్స్ ఉన్నాయి, కొన్ని అయితే నోరు కూడా తిరగవు అనమాట. ఏవేవో వాడేస్తూ ఉంటారు, ఇవేవి అక్కర్లేదు. ఇన్ కేస్ వాడాలనుకుంటే ఈ 4 సప్లిమెంట్స్ వాడండి చాలు. ఫస్ట్ వన్, వే ప్రోటీన్. మనకు కొన్నిసార్లు ఎక్కువ ప్రోటీన్ తినడం కష్టమైపోతుంది, బికాజ్ ఎక్కువ చికెన్ తినలేం, ఎక్కువ పన్నీర్ తినలేం, అండ్ ఎక్కువ సోయా చంక్స్ తింటే బ్లోటింగ్ వస్తుంది. సో ఆ రిక్వైర్డ్ ప్రోటీన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఈ సప్లిమెంట్స్ అన్నవి హెల్ప్ అవుతాయి అన్నమాట. మోర్ ఓవర్ వే ప్రోటీన్ అన్నది ఒక హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ సోర్స్. దీని డైజెషన్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, అబ్జార్ప్షన్ చాలా క్విక్గా ఉంటుంది, అండ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. అందుకే దీన్ని హై క్వాలిటీ ప్రోటీన్ సోర్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సెకండ్ సప్లిమెంట్, క్రియాటిన్. సప్లిమెంట్స్ అన్నిట్లోకి మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్ ఏదైనా ఉందంటే అది క్రియాటిన్ మాత్రమే. ఇది మజిల్ బిల్డింగ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందన్నమాట. మీ స్ట్రెంగ్త్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి మీరు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి సపోర్ట్ చేసి ఇండైరెక్ట్గా మీ మజిల్ గ్రోత్కి యూజ్ అవుతుంది. క్రియాటిన్లో మనకు చాలా గ్రేడ్స్ ఉన్నాయన్నమాట. మీరు క్రియాటిన్ మోనోహైడ్రేట్ని మాత్రమే చూస్ చేసుకోండి. ప్రీ వర్కౌట్ లేదా పోస్ట్ వర్కౌట్లో వాటర్లో 3 to 5 grams యూజ్ చేస్తే సరిపోతుంది. థర్డ్ వన్, వైటమిన్ D3 అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మనకు ఫుడ్స్లో ఎక్కువగా దొరకదనమాట, బట్ రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది. సో సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మీకు ఎంత డోసేజ్ అవసరమో అంత డోసేజ్ని మాత్రమే కన్సిడర్ చేయండి. సప్లిమెంట్ నెంబర్ 4, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్, కెఫిన్ సప్లిమెంట్. ఇది ఆప్షనల్ మాత్రమే, కావాలంటే మాత్రమే యూజ్ చేయండి. దీనివల్ల మన ఫోకస్ పెరిగి మన స్ట్రెంగ్త్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి మనం జిమ్లో వర్కౌట్స్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేసే స్కోప్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మజిల్ బిల్డింగ్. ఈ 4 పిల్లర్స్ని మీరు అడాప్ట్ చేసుకొని కన్సిస్టెంట్గా ఒక 6 months హార్డ్ వర్క్ చేసినట్టయితే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. షార్ట్ కట్స్ యూజ్ చేసి స్టిరాయిడ్స్ని అబ్యూస్ చేసి హెల్త్ని మాత్రం రిస్క్లో పెట్టకండి. చాలామంది స్టిరాయిడ్స్ అబ్యూస్ చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ.